గోల్కొండ, మన రాష్ట్రం, మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఎన్నికల్లో రాజకీయ దురదృష్టవంతులుగా మిగిలిన నేతలు ఎంతోమంది ఉన్నారు. ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన నేతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. టీడీపీ, జనసేనల నుంచి చాలామంది నాయకులు బయటకు వెళ్లిపోయారు. పార్టీ నాయకత్వంపై రకరకాల ఆరోపణలు చేసి వైసీపీలో చేరారు. అటువంటి నాయకులంతా ఇప్పుడు తెగ బాధపడుతున్నారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీపై పోరాటం చేసి చివరిగా ఆ పార్టీలో చేరి తప్పు చేశామన్న బాధ వారిని వెంటాడుతోంది. అందుకే చాలామంది రాజకీయాల నుంచి నిష్క్రమించాలని డిసైడ్ అయ్యారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రోజుతో తన రాజకీయ ప్రస్థానం ముగిసిందని సంచలన ప్రకటన చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు నాని. 2 సార్లు గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ సొంత తమ్ముడు చిన్ని చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అందుకే పొలిటికల్ కెరీర్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు జనసేన నుంచి చాలామంది బయటకు వెళ్లిపోయారు. వెళుతూ అధినేతపై అనేక రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకరు విజయవాడకు చెందిన పోతిన మహేష్. 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు మహేష్. అయినా సరే పవన్ మహేష్కు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన రాష్ట్ర నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో మనస్తాపానికి గురైన పోతిన మహేష్ పార్టీకి దూరమయ్యారు. పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను జనసేనను వీడితే కొబ్బరి బోండాల కత్తితో తెగ నరకాలని అంతకుముందు మహేష్ వ్యాఖ్యానించారు. కానీ ఈ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మహేష్ పవన్ను అనరాని మాటలు అన్నారు. అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వైసీపీ ఓటమి, కూటమి ఘన విజయంతో మదనపడుతున్నారు. ముద్రగడ పద్మనాభం గురించి ఇక చెప్పనవసరం లేదు. రాజకీయంగా తటస్థంగా ఉన్న ఆయన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అంతకంటే ముందే జనసేనలో చేరాలని భావించినా పవన్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఆ కోపంతో వైసీపీలో చేరిన ముద్రగడ పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ను ఓడిస్తానని సవాల్ చేశారు. అక్కడ పవన్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని కూడా శపథం చేశారు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. పిఠాపురం తన్ని తరివేస్తారు. మిమ్మల్ని తన్ని తరవకపోతే ప్రజలు అంతా చెప్పాను మీకు. నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఇప్పుడు వైసీపీ ఓటమితో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఆత్మాభిమానంతో తన పేరును మార్చుకునేందుకు గెజిట్కు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రకటించారు. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. అయితే ముద్రగడ మాదిరిగా చాలామంది రాజకీయ దురదృష్టవంతులు ఉన్నారు. క్షణికావేశంతో, జగన్పై అపార నమ్మకంతో తప్పును వెనక్కి తీసుకోలేనంతగా ప్రవర్తించారు. ఇప్పుడు వైసీపీ ఓటమితో మూల్యం చెల్లించుకుంటున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.